మొయినాబాద్ మండలం చేవెళ్లలో ఉన్న దాసరి ఫామ్ హౌస్ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాము. చాలామంది అక్కడికి చేరుకుని ఉన్నారు. ఒకవైపు పోలీస్ అధికారులు విధుల నిర్వహణలో భాగంగా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లోని దాసరి భౌతిక కాయం మొయినాబాద్ మండలంలోని చేవెళ్లలో ఉన్న ఆయన ఫామ్ హౌస్కి చేరుకోబోతోంది. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు. సత్య, దాదాపు 1 గంట సమయంలో దాసరి అంతిమ యాత్ర మొదలైంది. మరి కాసేపట్లోనే మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్కి చేరుకోబోతోంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? దీప్తి, ఇంకా సరిగ్గా 5 నిమిషాల్లో ఆయన పార్థివ దేహం ఆయన వ్యవసాయ క్షేత్రం మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట వ్యవసాయ క్షేత్రానికి చేరుకోబోతోంది. మొయినాబాద్ ఆల్రెడీ క్రాస్ అయింది. ఇంకొక 5-10 నిమిషాలు మాక్సిమం. ఈ 10 నిమిషాల లోపే ఆయన పార్థివ దేహం ఇక్కడకు చేరుకోబోతోంది. అన్ని అనుకున్న సమయానికి అన్ని అనుకున్నట్టుగానే ప్రస్తుతం జరుగుతున్నాయి. మొయినాబాద్ తోల్కట్టలో ఆయన 18 ఎకరాల్లో నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రం ఇది. సో దాసరి నారాయణరావుకి ఇది చాలా మక్కువైన స్థలం. ఇందులోనే ఆయన ఒక విడిది గృహాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడ మామిడి తోట ఒకటి పెంచారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ తోల్కట్ట గ్రామ అభివృద్ధికి కృషి చేశారని చెప్పి ఈ తోల్కట్ట గ్రామస్తులు పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్న హైదరాబాద్ రాలేని వాళ్ళు ఎలాగో ఇక్కడికే వస్తారు కాబట్టి అని చెప్పి ఊరు మొత్తం ఇక్కడికే కదిలొచ్చింది. సో ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు, గ్రామస్తులు దయచేసి సహకరించండి, ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి, కొంచెం మీరు చూడొచ్చు, మీకు చూసే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారంటే ఏ స్థాయిలో గ్రామస్తులు ఇక్కడికి తరలి వస్తున్నారో అర్థమవుతోంది. ప్రతి పుట్టినరోజును ఆయన ఇక్కడ చేరుకుంటారు, ఇక్కడ కొద్ది సమయమైనా స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారని చెప్పి ఈ తోల్కట్ట గ్రామస్తులే చెప్తున్నారు. ఆయన భార్య సమాధి ఎక్కడుందో దానికి కొన్ని అడుగుల దూరంలోనే ఆల్మోస్ట్ పక్కలో ఉన్నట్టుగానే పక్కనే ఆయన చితిని కూడా పేర్చి ఉంచారు. ఆ దృశ్యాలు కూడా మనం చూసాము. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడి మొక్కల నుంచి తీసిన కలపనే ఆయన చితిని పేర్చారు. ఎంత యాదృచ్ఛికమైన ఘటన అది. ఇంకా కొన్ని గంధపు చెక్కలని కూడా సిద్ధం చేశారు. సో తన పుట్టినరోజు నాడే ఈ క్షేత్రంలో గడిపేవారు. ఈ పుట్టినరోజుకి ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఇక్కడికి రాలేదు. ఆల్మోస్ట్ ఆయన ప్రతి పుట్టినరోజుకి, ఆయన భార్య ప్రతి పుట్టినరోజుకి ఇక్కడికి వస్తూ ఉండేవారని చెప్పి వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. సో ఆయన పదే 2011 తర్వాత ఎప్పుడు పరమపదిస్తానో తెలియదు, కానీ నన్ను మాత్రం నా భార్య పక్కనే ఉంచి నాకు కూడా అంత్యక్రియలు నిర్వహించండి అని కుటుంబ సభ్యులతో చెప్పారని చెప్పి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే భార్య పక్కనే ఆయన కూడా ఇప్పుడు స్థానం కల్పించిన పరిస్థితి. అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆల్రెడీ ఇక్కడికి చేరుకుని ఉన్నారు. చాలా మంది ప్రముఖులు చాంబర్ దగ్గర ఆయన నివాసంలోనే ఆయనకి తుది వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఆయనతో ఆ అనుబంధాన్ని ఎక్కువగా చేసుకుని ఆయనకి ఘనంగా తుది వీడ్కోలు పలకడానికి ఇంత దూరం, దాదాపు సిటీ నుంచి ఒక 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వ్యవసాయ క్షేత్రం. మొయినాబాద్ మండలం దాటిన తర్వాత వస్తుంది తోల్కట్ట. ఆల్మోస్ట్ చేవెళ్ళకి దగ్గరలో ఉంటుంది. సో ఇంత దూరంలో ఉన్నా సరే ప్రేమ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. అనుబంధం, ఆప్యాయత వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో అనుకున్న సమయానికి పూర్తి అధికారిక లాంఛనాలతో ఆయనకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సైబరాబాద్ డీసీపీ నారాయణ నేతృత్వంలోని పోలీసు బృందాలన్నీ ఇక్కడికి వచ్చాయి. సో గాలిలోకి 3 రౌండ్లు ఆయనకి గౌరవ సూచకంగా, సంతాప సూచకంగా కాల్పులు జరిపి ఆయనకి అధికారిక లాంఛనాలతోటి ఈ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి పూర్తిగా ఈ అంత్యక్రియలను నిర్వహిస్తోంది. ఆయన ఒక కేంద్ర మాజీ మంత్రి, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకి ఆ గౌరవాన్ని కట్టబెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సో ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఎందుకంటే ఇది అధికారిక లాంఛనాలు కాబట్టి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రామస్తులు పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకున్నారు దీప్తి. సో గ్రామస్తులందరినీ పలకరించి చూసాం మనం. వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే, మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించేవారు. ఈ క్షేత్రం ఇప్పుడు ఉన్నందుకు ఆయన ఎప్పుడు వచ్చినా మేము ఇటుకపోతూ ఉంటే మమ్మల్ని కారాప్ మరి పలకరించేవారు. ఊళ్ళో ఏం సమస్యలు ఆయన అడిగేవారు. ఒకటి అలా చెప్పుకుంటే మా సమస్యలను తీర్చారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రం కూడా చాలా అద్భుతంగా ఉంది దీప్తి. నిజానికి దీన్ని బట్టే తెలుస్తోంది ఆయనకి ఈ ప్రదేశం అంటే ఎంత ఇష్టమో. మంచి మామిడి తోట ఉంది, అలాగే కొన్ని కూరగాయల పంటలు ఉన్నాయి. చాలా చక్కగా ఒక మంచి విడిదిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆయన ప్రశాంతంగా గడపాలనుకున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేవారని చెప్పి తెలుస్తోంది. సో ఇప్పుడు అదే ప్రశాంత ప్రదేశంలోనే ఆయన శాశ్వత నిద్రకి
ఉపక్రమిస్తున్న పరిస్థితి. సో మరికొద్ది సేపట్లో ఇంకొక 10 నిమిషాల్లోనే ఆయన పార్థివ దేహం ఇక్కడికి చేరుకోబోతోంది. చేరుకున్న తర్వాత అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి రంగం అంతా సిద్ధమైంది. ఆయన పెద్ద కుమారుడు శాస్త్రోక్తంగా హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఈ అంతిమ ఘడియలకు సంబంధించిన క్రతు అంతా పూర్తి చేయడానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. అంతా సిద్ధంగా ఉంది. ఇంకొక 5 minutes లోనే పార్థివ దేహం చేరుకుంటుంది. చేరుకున్నప్పుడు పూర్తిగా అనుకున్న ప్రకారం టైం ప్రకారమే 4 గంటలకి అంత్యక్రియల కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత హార్డ్లీ 5 o'clock కల్లా ఈ తంతు ముగిసే అవకాశం కనిపిస్తోంది. దీప్తి, సత్య, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారని చెప్పారు. దాదాపు ఎంతమంది ఇప్పుడు అక్కడ ఆయన్ని దర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆయనకి అంతిమ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా అక్కడ ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే గ్రామస్తులకి ఆయనతో ఎంతగానో అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళ దర్శనార్థం కూడా కాసేపు అక్కడ ఆయన భౌతిక కాయాన్ని ఉంచే అవకాశం ఉందా? ఈజీగా, ఎందుకంటే ఆయన చితిని పేర్చిన ప్రదేశం చాలా విశాలంగా ఉంది. చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులు చాలా సునాయాసంగా ఆయన చూసుకునే అవకాశం ఉంది కనిపిస్తుంది. దూరంగా నుంచున్నా కూర్చున్నా కూడా కనిపించేట్టుగా ఇక్కడ సెటప్ అంతా ఏర్పాటు చేసిన విషయం మనం చూసాం. దాదాపు 1000 మందికి పైగా, ఇది ఒక చిన్న గ్రామం. హార్డ్లీ తోల్కట్ట గ్రామంలో ఒక 2000 మంది కొంచెం ఎక్కువ ఉంటారు, 1000 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉంటారు. అలాంటి చిన్న గ్రామంలో దాదాపు సగం మంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు వీళ్ళంతా కలిసి ఒక 1000-1500 మంది ఉంటారు. దాదాపు 2,500-3,000 మంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అలాగే 200 మందికి పైగా పోలీసుల్ని, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అధికారిక లాంఛనాలు కాబట్టి ఆ స్థాయి ఏర్పాట్లు. ఈవెన్ మనం ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో కూడా ప్రతి చోట ట్రాఫిక్ పోలీసులు మానిటర్ చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర హ్యాండ్ సెట్ పెట్టుకుని కన్వే చేస్తున్నారు, మెసేజ్ ని పాస్ చేస్తున్నారు. డీసీపీ, సైబరాబాద్ డీసీపీ నారాయణ నేతృత్వంలో ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సో పెద్ద మొత్తంలో పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు. అండ్ విఐపీస్ వీళ్ళు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన పార్టీస్ కూడా స్పెషల్ గా ఇక్కడ మోహరించే పరిస్థితి కనిపిస్తోంది. సో ఆల్మోస్ట్ ఇక్కడికి చేరుకునే పరిస్థితి. సో తోల్కట్ట గ్రామంలోకి ఎంత అయ్యారని చెప్పి తెలిసింది. తోల్కట్ట గ్రామం దాటేశారు. తోల్కట్ట గ్రామం దాటితే ఇంకా 5 minutes లోనే ఇక్కడికి చేరుకుంటారు. దీప్తి, ఎస్ రైట్ సత్య, మరికొన్ని నిమిషాల్లోనే దాసరి భౌతిక కాయం ఆయన ఫామ్ హౌస్కి చేరుకోబోతోంది. ఇప్పటికే అధిక సంఖ్యలో జనం, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నారు.